హాయ్ ఫ్రెండ్స్, నేను మానస. వెల్కమ్ టు మానసాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హైదరాబాదీ స్పెషల్ కద్దూకి కీర్ చూపించబోతున్నా. అదేనండి సొరకాయ పాయసం. చాలా కమ్మగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక లేత సొరకాయని తీసుకొని ముందుగా పీల్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత మనకు ఎంత క్వాంటిటీ అయితే అవసరం ఉంటుందో అంత కట్ చేసుకొని తురుముకోవాలి. ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత సొరకాయ తురుమును వేసి స్టవ్ సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. అలాగే 10 నిమిషాల ముందుగా నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గు బియ్యం కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లోనే ఉంచి మూత పెట్టి మరిగించుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు 1/2 కప్పు షుగర్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల పాయసానికి థిక్నెస్ యాడ్ అవుతుంది. దానితో పాటు మంచి రిచ్నెస్ కూడా వస్తుంది. కలుపుకున్న తర్వాత సగ్గు బియ్యం ఉడికేదాకా మరిగించుకోవాలి. సగ్గు బియ్యం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కలర్ కోసం గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది కలర్. స్టాప్ చేసి ఇలాచీ పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల పాయసం చల్లారిన తర్వాత చిక్కబడకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఫైనలీ చాప్డ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కద్దూకి కీర్ రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మానసాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.